తెలంగాణలో భానుడి ప్రతాపం మెల్లమెల్లగా ఎక్కుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు, చలి తీవ్రత పెద్దగా లేనప్పటికీ ఎండలు ఎలా ఉంటాయనే ఆందోళన పలువురికి కలుగుతోంది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ అధికారి శ్రీనివాస్ చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎండ తీవ్రత గురించి రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వస్తుందన్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో మా కరస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్. వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కడి వరకు చేరుకుంటాయి, ఎండ తీవ్రత ఎంత ఉంటాయి చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ఫిబ్రవరిలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఇప్పటికే బయట ఎండలన్నీ కూడా మండిపోతున్నాయి, ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఉన్నాయి సార్ ఎండలు? అంటే గత 10 సంవత్సరాల డేటా కూడా తీసుకున్నా మనకి యాక్చువల్గా గ్లోబల్ వార్మింగ్, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వల్ల గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ 7 కొద్దిగా పెరుగుతున్నమాట వాస్తవమే. అయితే ఇప్పుడు మనకి ఫిబ్రవరి, మార్చి నెలలు ఏంటంటే శీతాకాలం నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ మంత్. మనం శీతాకాలం నుంచి సమ్మర్కి మారుతున్నప్పుడు ఏంటంటే మనకి శీతాకాలంలో టెంపరేచర్స్ మినిమం టెంపరేచర్స్ వచ్చి 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు ఇట్లా ఉండటమును, అంటే తెల్లారుజామున మనకి 4:30-5 మధ్యన ఇంచుమించు 16 నుంచి 18 డిగ్రీలు ఉంటుంది. మళ్ళీ శీతాకాలంలో మనకి మబ్బులు తక్కువ ఉంటాయి. మబ్బులు తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే 10:30-11 అయ్యేటప్పటికి మళ్ళీ 30 డిగ్రీల వరకు చేర్చుకుంటుంది. అంటే ఒక 4-5 గంటల సమయంలో ఒక 15 డిగ్రీ నుంచి 16 డిగ్రీలు టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి సడన్గా అంత లో టెంపరేచర్ నుంచి 15 డిగ్రీలు చాలా తక్కువ సమయంలో పెరగడం వల్ల మండిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ ఉష్ణోగ్రతలతో గ్రాడ్యువల్ రైజ్ అన్నది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉంది, కొద్దిగా పెరిగినాయి. బట్ ఇది ఏంటంటే అసాధారణమైన పెరుగుదల ఏమీ లేదు ఇది. కాకపోతే జనరల్గా మనకి అందరికీ కూడా అనుభూతి అట్లా ఉంటుంది, సడన్గా ఇంత టెంపరేచర్ మండిపోతుంది ఏంటి అన్న అనుభూతి అనేది ఉంటుందండి. ఎన్ని డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి సార్? అంటే 35 నుంచి 38 వరకు మనం చేరుకున్నాయి. ఎంత నమోదవుతుంది? 38 వరకు చేరుకోలేదండి. మనకి 30 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో మాక్సిమం టెంపరేచర్స్ ఉన్నాయి. అలాగే 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో మినిమం టెంపరేచర్స్ ఉన్నాయి. ఇది మన కంపారిజన్ పాస్ట్ డేటాతో చూసుకుంటే ఒక జస్ట్ 0.5-1 డిగ్రీ అటు ఇటుగా పెద్దగా మేజర్గా ఏమీ షిఫ్ట్ కాలేదు. బట్ డ్యూ టు ఇందాక చెప్పినట్టు ఈ గ్లోబల్ వార్మింగ్ వీటి వల్ల ఏంటంటే 7 కొద్దిగా టెంపరేచర్స్ పెరుగుతున్నమాట వాస్తవం. మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఇంకా ఎక్కువ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కడి వరకు చేరుకునే అవకాశం ఉంది సార్? గత ఏడాది 45 కూడా మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ సీజన్కి సంబంధించి ఎట్లా ఉంటుంది, మనకి హీట్ వేవ్స్ ఎక్కువ ఉంటాయా, గత వేసవి కంట లేకపోతే అంతకుముందు వేసవి కంట మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఈ అంచనా అంతటిని మనకి వాతావరణ విభాగం ఢిల్లీ వారు ఈ సీజన్ ఎండింగ్కి రిలీజ్ చేస్తారండి. సీజన్ ఎండింగ్కి ఇంకా పరిశోధన ఇది సీజన్ ఎండింగ్కి రిలీజ్ చేస్తారు. ఈలోగా ఏంటంటే మనకి ఫిబ్రవరి టెంపరేచర్స్ని బట్టి చూసినట్టయితే మినిమం మ్యాక్సిమం టెంపరేచర్ రెండు కూడా సాధారణం కంట 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. కాబట్టి ఈ ట్రాన్సిషన్ మంత్లోనే ఇలా ఉంది కాబట్టి జనరల్గానే కొద్దిగా ఎక్కువగా నమోదు కావచ్చు అని అనుకుంటున్నాం. అయితే ఓవరాల్ ఫోర్కాస్ట్ మటుకు సీజన్ ఎండింగ్కి మొత్తం సీజన్కి తెలంగాణకి దేశం మొత్తానికి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ టెంపరేచర్స్ వడగాల్పులు అనేటివి కూడా వస్తుంటాయి. కాకపోతే ప్రస్తుతం ఎండ కొడుతున్నప్పటికీ గాలులు మాత్రం చల్లగానే ఉంటున్నాయి. వీటిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? దీనికి ఇంకా అంటే ఇది ట్రాన్సిషన్ మంత్లోనే ఉన్నాం, ఇంకా మనం స్టిల్ వీఆర్ఎన్ వింటర్. మనకి అయితే ట్రాన్సిషన్ మంత్ మారుతున్నాం కాబట్టి పోయే కొద్దీ మనకి ఏప్రిల్ మొదటి వారం నుంచి టెంపరేచర్స్ క్రమంగా పెరుగుదల చూస్తామని. ఇప్పుడు ఇక్కడ నుంచి పెరుగుదల ఉంటుంది, అయితే ప్రమాదకరమైన పెరుగుదల ఏమి కాదు, ఇది నార్మల్గానే ఉంటుంది. ఈ ఏడాది చలి తీవ్రత అనేది కొంచెం తగ్గిందని కూడా కొంచెం ప్రచారం ఉంది. అంటే ఆ చలి తీవ్రత తగ్గడం వల్ల ఎండలు ఎక్కువ ఉంటే అవకాశం ఏమైనా ఉంటుందా? అట్లాగేమి లేదండి. అంటే కొన్ని లోకల్ పరిస్థితుల వల్ల మనకి గాలి దిశలో మార్పు చెందడం వల్ల టెంపరీగా ఈ వింటర్లో మనకి అంత లో టెంపరేచర్స్ అయితే రాలేదు. అయితే దీని ప్రభావం వేసవికాలం మీద ఉంటుందని ఏమీ చెప్పలేమండి. అది సార్ ఫైనల్గా అంటే వర్షాకాలంలో మనం అలర్ట్స్ ఇస్తుంటాము, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అని. వేసవి కాలంలో అంటే అలర్ట్స్ ఏ విధంగా దాని పరిగణలోకి తీసుకుంటాము? ఎన్ని డిగ్రీలు ఉన్నప్పుడు ఆరెంజ్, రెడ్ అనేది చెప్తాం సార్?
వేసవికాలంలో మనకి హీట్ వేవ్స్ అని మనం డిక్లేర్ చేస్తాము. హీట్ వేవ్ ఎప్పుడంటే 40 డిగ్రీల టెంపరేచర్ దాటి సాధారణంగా కంటా కూడా 5 నుంచి 7 డిగ్రీలు ఉంటే హీట్ వేవ్, 7 డిగ్రీల నుంచి 9 డిగ్రీల వరకు ఉండే సివియర్ హీట్ వేవ్. అట్లాగా ఇవేంటంటే మనకి 40 డిగ్రీలు దాటాలి అట్లీస్ట్. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి సాధారణం కంటే 5 డిగ్రీలు అబవ్ ఉన్నప్పుడే మనం హీట్ వేవ్ వార్నింగ్స్ ఇస్తాము. సో హీట్ వేవ్స్ ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం అయితే ఉండదండి. ఇప్పుడు నార్మల్ కంటే 5 డిగ్రీలు ఉన్నప్పటికీ 40 డిగ్రీలు బిలోనే ఉంటాయి కాబట్టి మనం హీట్ వేవ్ వార్నింగ్స్ ఏమీ ఇవ్వము. ఈ వచ్చే వారం కానీ ఇక్కడ ఏదైనా డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది సార్ వచ్చే కమింగ్ డేస్? పెరిగిన 1-2 డిగ్రీలు తప్పించి అంత ప్రమాదకరంగా హీట్ వేవ్ వార్నింగ్స్ ఇచ్చే అంత టెంపరేచర్స్ ఇప్పుడే రావండి. ఇప్పుడు రావు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి హెచ్చరికలు కానీ వడదెబ్బ సూచనలు కానీ హెచ్చరికలు ఏమి లేవండి. హెచ్చరికలు ఏమి లేవు. రైట్. ఇది ప్రస్తుతం వేసవికాలం ఆరంభంలో, ఇప్పుడు శీతాకాలం నుంచి మనం వేసవికాలంలోకి వెళ్తున్న సమయంలో కొంత ఒకటేసారి వాతావరణ మార్పుల కారణంగా కొంత ఉష్ణోగ్రత లెవెల్స్ పెరుగుతున్నప్పటికీ మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు ఫీల్ అవుతారు. కానీ ప్రస్తుతం వేసవికాలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది మనకి త్వరలోనే మార్చి మొదటి వారంలో మనకి తెలిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.